భారతదేశంలో చంద్రబాబు నాయుడు. నేను ఈ మీడియా సాక్షిగా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో, ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి కానీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ మాలలు అంటే మీకు మాలలు అంటే మీకు ఎంట్రకుతో సమానం. మాల సామాజిక వర్గం అంటే మీకు ఏమాత్రం భయం లేదు. ఎందుకంటే మాలలకు ఓట్లు లేవు, మాలలకు రాజకీయ పార్టీ లేదు, మాలలు బానిసలుగా బ్రతుకుతున్నారు. నిన్న మీ అసెంబ్లీలో మాట్లాడాడు కదా మంత్రి, పనికి మాలిన చావలేని మంత్రి చంద్రబాబు నాయుడు అంటే ఈ దేశంలో చాలా గొప్ప ఎస్సీ ఎస్టీల కోసమంటే 26 ఎస్సీ ఎస్టీల కోసమంటే ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి ఘనత చంద్రబాబు నాయుడు. ఏం తీసుకొచ్చాడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు? సంక్షేమ పథకాల ఘనత. మీ సంక్షేమ పథకాల ఘనత ఒక్కసారి చెట్టా ఇప్పితే మీ బట్టలను ఇప్పి అసెంబ్లీలో నుంచోబెట్టాల్సి వస్తుంది మిమ్మల్ని. దుర్మార్గంగా మీ చంద్రబాబు నాయుడు చేసినటువంటి పనిని సిగ్గు లేకుండా అసెంబ్లీలో ఇంకా పొగుడుతున్నారా? సిగ్గు లేకుండా అసెంబ్లీలో ఇంకా విభజన బిల్లు మీద అద్భుతంగా మాల సామాజిక వర్గం ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారా? నేను మీ ద్వారా మాల సామాజిక వర్గాన్ని, దళిత సమాజాన్ని కోరుతున్నా. రాబోయే కాలంలో బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ మాలలు అంటే వీళ్ళకి అన్నం తినేసిన తర్వాత అరిటాకుకున్న విలువ కూడా లేని మీలాంటి వ్యక్తులు ఓట్లు వేయబట్టి ఈరోజు రాజకీయ పార్టీలు ఈరోజు కనీసంగా రేపు భవిష్యత్తులో మాల సామాజిక వర్గానికి చెందిన బిడ్డల రిజర్వేషన్ల పరిస్థితి ఏంటి, మాదిక సామాజిక వర్గాలకు సంబంధించిన పిల్లలు క్రిమిలేయర్ పరిస్థితి ఏంటి, రేపొద్దున క్రిమిలేయర్ ప్రవేశపెట్టి ఈ దుర్మార్గకరమైన జడ్జిమెంట్తో రాష్ట్రంలో రిజర్వేషన్లు, దేశంలో రిజర్వేషన్లు ఎత్తేసే ప్రక్రియకి శ్రీకారం చుడితే దాన్ని సపోర్ట్ చేస్తున్న మందకృష్ణ మాదిగ, దాన్ని సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ, దానికి ఆజ్యం పోస్తున్న పవన్ కళ్యాణ్, దానికి ఆజ్యం పోస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు దళిత సమాజాన్ని నిట్ట నిలువున పెట్రోల్ వేసి తగలబెడుతుంటే మనం మాత్రం తెలుగుదేశం పార్టీలో, భారతీయ జనతా పార్టీలో, జనసేన పార్టీలో చక్కగా పార్టీల్లో నాయకులకి ఓట్లేసి మనం ఇళ్లలో కూర్చొని మన బిడ్డల్ని రోడ్ల మీదకి అడుక్కు తినడానికి పంపిస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది దళిత సమాజం అనేటువంటి వేదన తోట ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఒకే ఒక కారణం, ఈరోజు మన బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందన్న ఆలోచన చంద్రబాబు నాయుడుకి లేదు. అక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి మరుక్షణం దీనిని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు ఇంకా బయటికే రాలా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, టీవీలో స్క్రోలింగ్ వస్తుంది మధ్యాహ్నం, సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో ప్రకటన చేశాడు మేము వర్గీకరణను అమలు చేస్తున్నామని. అంటే అర్థం ఏంటి? మీ మాలలు, మన దళిత జాతి అంటే ఎంట్రకతో సమానమైనటువంటి ఈ తెలుగుదేశం పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఊరి పొలిమేరలు దాటేంత వరకు కూడా రాజకీయ సమాధి చేయాల్సినటువంటి బాధ్యత మాల సామాజిక వర్గంలో, దళిత సామాజిక వర్గంలో ప్రతి ఒక్కరి మీద ఉంది అని మీరు గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు ఎక్కడికి పోదు, నారా లోకేష్ ఎక్కడికి పోరు, పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోరు, పురంధేశ్వరి, మోడీ, ఇంకా వాళ్ళకి 33 నాయకులు ఉంటారు కాబట్టి వాళ్ళ పేర్లు ఏదైనా కానీ భారతీయ జనతా పార్టీ మీరు ఎక్కడికి పోరు, మా కబంధ హస్తాల్లో నుంచి మీరు ఎక్కడికి పోరు. నేను గుర్తుపెట్టుకో, నేను చంద్రబాబు నాయుడుకి ఒకటే మాట చెప్తున్నా, మాల సామాజిక వర్గాన్ని, మాదిక సామాజిక వర్గాన్ని 59 ఉపకులాలని టచ్ చేసి ఈరోజు మా 80 లక్షలుగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసినందుకు కాను నేను ఈరోజు చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీకి చివరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, చివరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇక ఈ రాష్ట్రంలో మాలలు అనేవాళ్ళు రాజకీయంగా తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడానికి పంతం పూనారు. 2028 2029లో జమిలీ వస్తే 1 సంవత్సరం ముందుగా పోతారు, జమిలీ రాకపోతే 1 సంవత్సరం ఎక్కువగా పోతారు, 1 సంవత్సరం ఇంకొక సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉంటారు, అంతవరకే. కానీ మాలల దెబ్బ మీ అబ్బ కనిపించేట్టుగా 2029 బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఉండకపోతే మేము అంబేద్కర్ వారసులమే కాదు, చూసుకోండి. చంద్రబాబు నాయుడు నిన్న అసెంబ్లీలో చెప్పినటువంటి అంశం, దీని మీద నేను దళిత సామాజిక వర్గానికి చేసినటువంటి అంశం మీద ఒక మాట మాట్లాడిన తర్వాత నేను ముగిస్తాను. నిన్న చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు,
ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకోవటానికి గురుకులాలు పెట్టాను. ఈ ఏడాది ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎస్సీలకు 340 కోట్ల రూపాయలతో ఆర్థిక సహాయ పథకాలు అందిస్తున్నాం. 340 కోట్లతోటి ఆర్థిక సహాయ పథకాలు అందిస్తున్నారంట. నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడిని, రాష్ట్ర జనాభా మొత్తం మొన్న మీరు పట్టినటువంటి 2024-25 బడ్జెట్లో 3,22,359 కోట్లు మొత్తం టోటల్ బడ్జెట్. ఈ బడ్జెట్లో ఫిజికల్ డెఫిసిట్ తీసేస్తే రమారమి 68,783 కోట్ల రూపాయలు తీసేస్తే రమారమి రాష్ట్ర ఆదాయం రిసిప్ట్ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్, రెవెన్యూ డెఫిసిట్, ది గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఓవరాల్గా మొత్తం చూసుకుంటే రాష్ట్ర ఆదాయం రమారమి 2,60,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఆదాయంగా చూపించారు మొన్న బడ్జెట్లో చూపించినటువంటి ఈ ఆదాయానికి నేను మాట్లాడేదానికి ఏంటి సంబంధం అని అడిగితే దానికి నా దగ్గర ఒక లాజిక్ ఉంది. మీ అందరికీ తెలుసు, 2013 సంవత్సరంలో ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కోసం ఎస్సీ ఎస్టీ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కాస్ట్ సబ్ ప్లాన్ అండ్ ట్రైబల్ సబ్ ప్లాన్ ప్లానింగ్ అలోకేషన్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ యాక్ట్ 2013. ఈ 2013 యాక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అంటే కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఈ చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలకి ఎస్టీలకి ప్రపోర్షనేట్గా వాళ్ళ జనాభా ప్రకారం బడ్జెట్లో ఎలాకేషన్ జరగాలి. సెక్షన్ 3 ఏం చెప్తుందో కూడా నేను ఒకసారి మీ చదివి వినిపిస్తా ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. ఎందుకు అంటే ఇది చాలా రెలవెంట్ కాబట్టి ఈ సందర్భంగా నేను గుర్తు చేయాల్సి వస్తుంది. ఇయర్ మార్కింగ్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ సబ్ ప్లాన్ ట్రైబల్ సబ్ ప్లాన్ ఫ్రమ్ ప్లాన్ అవుట్లైన్. ది స్టేట్ షాల్ ఇన్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ earmark in such manner as may be prescribed a portion of the total plan outlines of the state which shall be proportionate to the state scheduled caste and scheduled tribe population of the state. అంటే సెక్షన్ 3 ప్రకారంగా షెడ్యూల్డ్ ట్రైబ్ షెడ్యూల్డ్ క్యాస్ట్లకు సంబంధించినటువంటి సప్లాన్ని సెక్షన్ 3 ప్రకారంగా వాళ్ళు ప్రపోర్షనేట్గా వాళ్ళకి అలోకేషన్ చేయాలి, బడ్జెట్లో అలోకేషన్ చేయాలని సెక్షన్ 3 చెప్తున్నప్పుడు అంటే 2,50,000 కోట్ల బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలకి షెడ్యూల్డ్ క్యాస్ట్కి ఎక్స్క్లూజివ్గా కేటాయించాల్సినటువంటి బడ్జెట్ రమారమి 20,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సిన పరిస్థితుల్లో 2023 సంవత్సరం అంటే ఈ బడ్జెట్ ఎప్పుడైతే 2013 చట్టం కేవలం 10 సంవత్సరాలు మాత్రమే అమల్లో ఉంది. గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ సప్లాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్ యాక్ట్ నెంబర్ 1 ఆఫ్ 2023 ప్రకారంగా మరొక 10 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశారు. అంటే 2023లో ఎక్స్పైర్ అయిపోయినటువంటి చట్టం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దీన్ని 10 సంవత్సరాలు ఎక్స్పాండ్ చేసి 2023 నుంచి 2033 వరకు సప్లాన్ చట్టాన్ని అమలుపరిచారు. ఈ చట్టాన్ని అమలుపరుచుతున్న పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం 323 కోట్ల రూపాయల బడ్జెట్ అలోకేషన్ చేసి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ అలోకేషన్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో